ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ రోజున ఒక చక్కటి మాట 119 కీర్తన 151వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. చూడండి, ఈ వాక్య భాగంలో మనం గమనించవలసింది, మన దేవుడు మనకు సమీపముగా ఉండే దేవుడు అనేది మనం గ్రహిస్తాం. చూడండి, మనుషులు లోకంలో ఉన్నటువంటి ఆధారాలు, మన మీద కురిపించే ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు, ఇవన్నీ కొన్ని సందర్భాలలో మనకు దూరమైపోతూ ఉంటాయి. పరిస్థితులను బట్టి వీటిని మనం గమనించగలుగుతాము. కానీ మన ప్రభువు అలా కాదు. ఆయన మనకు నిత్యము ఆయన సమీపముగా ఉండే దేవుడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించగలుగుతాము. వాస్తవంగా ఆయన పరిశుద్ధుడైన దేవుడు, సృష్టికర్త అయిన వాడు, మహామహిమలో నివసించే గొప్ప దేవుడు. కానీ ఆయన మన కొరకై ఈ లోకానికి దిగి వచ్చాడు. మన కొరకై శిలువ శ్రమలను అనుభవించాడు. ఆయన మన కొరకై దెబ్బలు తిన్నాడు. మన కొరకై క్రయధనమును చెల్లించాడు. మనకు విమోచనను అనుగ్రహించి అదృశ్య దేవునిగా, ఆత్మస్వరూపిగా ఆయన మనకు సమీపముగా ఉన్న దేవుడు అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. కొన్ని సందర్భాల్లో మనం వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, నన్ను ఎవరు ఆదరించు వాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు, లేకపోతే మాట సహాయం చేసేవాళ్ళు లేరు, ఇలాగని మనం కృంగిపోతుంటాము. కానీ ఇప్పుడు ఎవరున్నా ఎవరు లేకపోయినా నా ప్రభువు నాకు సమీపముగా ఉన్నాడు. ఎంత సమీపముగా? నేను పిలిస్తే పలుకుతాడు. ఆయన నన్ను చూస్తాడు, నా యొద్దకు వస్తాడు, నాకు సహాయం చేస్తాడని మనం ఇప్పుడు ధైర్యాన్ని పొందుకోలేము. మనకున్న అవివేకం అని చెప్పుకోవాలి. అందుచేత నా ప్రియ సహోదరులారా, ఎలాంటి పరిస్థితులలోనైనా ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడు. ఆయన మన ప్రార్థన ఆలకించువాడు. ఆయన మన మొర ఆలకించువాడు. మన కన్నీళ్లు తుడుచువాడు. మనం పలకరిస్తే నిలిచే దేవుడని మనం మర్చిపోకూడదండి. అయితే ఎవరికి ఆయన సమీపముగా ఉంటాడు అనేది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే మనం ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ బ్రతుకుతూ ఆయన సమీపముగానే ఉన్నాడు అని అనుకోవడం కూడా భ్రమే. ఎవరికి సమీపముగా ఉంటాడు అని
పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఒక 2-3 విషయాలు మనం తెలుసుకోవాలి. మొదటిది, మనం 34వ కీర్తన 18వ చరణంలోని మాటలు నేను చదివి వినిపిస్తాను. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన హృదయము గల వారిని ఆయన రక్షించును. ఈ వాక్యం ఏమని చెప్తుంది? విరిగిన హృదయము గల వారికి ఆయన ఆసన్నుడు, సమీపముగా ఉంటాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయము విరిగినదిగా అంటే ఒక మంచి పశ్చాత్తాపముతో కూడినది. మన హృదయము నిర్మలమైనదిగా ఉండేటట్లు మనం చూసుకోవాలి. హృదయము దేవునికి ఒక ఆలయము అన్నప్పుడు, హృదయము ఆయనకి ఒక పవిత్రమైన స్థలము అన్నప్పుడు, ఆ పవిత్రమైన ఒక ఆలయముగా ఉన్న ఈ హృదయాన్ని మనం కల్ముషం చేసుకోకూడదు. రెండవది, ఏదైనా తెలుసో తెలియకో మన హృదయంలో ఏదైనా ఆయనకి ఆయాసకరమైనది ఉన్న ఎడల దాన్ని తీసివేసుకొని ఒక మంచి పశ్చాత్తాపముతో కూడిన హృదయం మనకు కావాలండి. ఈ విషయంలో నేను యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో ఉన్న ఒక చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 2 కుమారులలో ఒక కుమారుడు తప్పిపోయాడు. ఆ తప్పిపోయిన కుమారుని కొరకై తండ్రి ఎదురుచూపులు చూస్తున్నాడు. మనకు బాగా తెలిసిన ఈ చరిత్రలో మనం గమనించవలసింది, కుమారుడు అన్ని పోగొట్టుకున్నాడు, రిక్తుడైపోయాడు. ఒకప్పుడు తన దగ్గర ఉన్నవి ఏవి కూడా అతని దగ్గర ఇప్పుడు లేవు. స్నేహితులు లేరు, ధనము లేదు, ఆరోగ్యము లేదు, అందము లేదు, శుభ్రత లేదు, పరిశుభ్రత లేదు, పరిశుద్ధత లేదు. అన్నీ పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ కూడా ఆ కుమారుడు వస్తున్నాడని తెలియగానే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుమారుణ్ణి హత్తుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్లు మన వాక్యం చదువుతాము. మరి ఆ తండ్రికి ఆ కుమారుని మీద ఏంటి అంత గాఢమైన ప్రేమ? నాకు అర్థమైంది, నేను మీతో చెప్పగలను. ఆ కుమారునిలో కలిగిన పశ్చాత్తాపాన్ని తండ్రి గుర్తించి ఉంటాడు. ఆ కుమారునిలో కలిగిన పశ్చాత్తాపం, తండ్రి దగ్గరికి వెళ్ళిపోదాము, అయినా నేను తండ్రిని ఏమి ఆశించి అడగగలను? అతని పనివానిలో ఒకనిగా నేనుంటే సరిపోతుంది. ఎందుకంటే నేను పాపం చేశాను. నేను పరలోక రాజ్యమునకును నా తండ్రికిని నేను పాపం చేసిన వ్యక్తిని. తండ్రి మాటను కాదనుకుని వచ్చాను. పిల్లరా, ఆ లోతైన పశ్చాత్తాపం, ఆ విరిగి నలిగిన హృదయము తండ్రికి సమీపస్తునిగా చేసింది. తండ్రి కూడా కుమారునికి సమీపస్తుడయ్యాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అతనికి మరల ఘనతనిచ్చాడు, గౌరవం ఇచ్చాడు, అతన్ని చేర్చుకున్నాడు, సహవాసం ఇచ్చాడు, తన ఇంట్లో స్థానం ఇచ్చాడు, అతన్ని కుమారునిగా అంగీకరించాడు. విరిగి నలిగిన హృదయం మనకు కావాలండి. కొన్ని సందర్భాల్లో మనం కొన్ని అవిధేయతలను ఒప్పుకోవడానికి సిగ్గుపడతాము. కొన్ని బలహీనతల్ని అంగీకరించి ప్రభు పాదాలు పట్టుకోవడానికి సమ్మతించలేము. ఏమవుతుంది? ఇది ఒక పాపమేనా? అందరు ఇలాగే బ్రతుకుతున్నారా? అందరు ఇంత నిష్ఠగా ఉంటున్నారా? ఇలాంటి ఎన్నో సాకులు చెప్పి ముందుకు వెళ్ళిపోతుంటాం. ఎవరి హృదయం అయితే విరిగి నలిగిన హృదయముగా ప్రతిదానికి ప్రభు పాద సన్నిధిలో వేడుకొని నిర్మలమైన మనసాక్షి కలిగి ఉంటారో వారికి ఎప్పుడు ఆయన సమీపంగానే ఉంటాడు అనేది ఈ వాక్యం చెప్తున్న సత్యం. కనుక మన బ్రతుకులో ఏది మనకు తెలిసినా వాటి విషయమై మనం విరిగి నలిగిన హృదయంతో, అహంకారంతో కాదు, ఏదో ఆనవాయితీగా కాదు, ఆచారంగా కాదు, చేశాను పొరపాటు అయిపోయింది క్షమించండి అని కాదు. కొంతమంది అలాగే చేస్తారు. వాళ్ళు చేసింది తప్పని తెలిసినా లోపడరు, తల వంచరు, అహంకారంతో మాట్లాడతారు. సరేనండి, జరిగిపోయింది, ఇప్పుడు ఏంటంట అంటే ఏం చెప్తాం? అవునండి చేశాను, అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయగలను? ఏం చేయగలను అంటే మనం ఏం చెప్తాం? ఇక అలా కాదు. నేను ద్రోహినయ్యాను, అవిధేయత చోటు చేసుకుంది, ప్రభువా నన్ను కడగమని దావీదు ప్రార్థన చేసినట్లుగా ప్రార్థన చేస్తే, హిస్సోపుతో నన్ను కడుగు, పవిత్రపరచు నాయన, నీ సన్నిధిలోంచి నన్ను దూరం చేయకొని కన్నీళ్లు కార్చిన దావీదు వల్లే మనం మొరపెడితే నిశ్చయంగా ఆయన క్షమిస్తాడు, హక్కును చేర్చుకుంటాడు, మనకు సమీపంగానే ఉంటాడు ఆయన.
మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది 145వ కీర్తన 18వ చరణంలో మనం గమనించినప్పుడు, తమకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ప్రియులారా చూడండి, ఇక్కడ నిజముగా ఆయనకు మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉంటాడట. దూరాన ఉండేవాడు కాదు. మన మొర వినకుండా ఆయన ముఖము చాటు చేసుకునేవాడు కాదు. మన ప్రార్థన ఆలకించువాడు. మన ప్రభువుకు ఉన్న పేరేంటంటే ఆమేన్ అనువాడు. ప్రభువే చెప్పాడు, మీరు నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తానని ఆయనే చెప్పాడు. మీరు అడగండి, ఇస్తాను అని ఆయనే చెప్పాడు. గనుక మనం నిజముగా మొరపెట్టినప్పుడు, నిజముగా అంటే అర్థమేంటి? అబద్ధంగా కూడా ఉంటాయా? అలాని కాదు. నిజముగా అనంటే హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేయడం ఆచారంగా కాదు, హృదయపూర్వకంగా. మీకు వ్యత్యాసం చెప్తాను చూడండి. మన ఇంట్లో ఏదైనా ఒక అక్కర ఉన్నప్పుడు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాం. అదే మన దేశంలో ఒక అక్కర ఉంది, ప్రపంచ శాంతి మనం కోరుకోవాలి, ప్రార్థించండి అన్నామనుకోండి, మన కుటుంబంలో ఉన్న అక్కర్ల కొరకు ప్రార్థన చేసినట్లు ప్రపంచ శాంతి కొరకు మనం చేయగలమా? ఏదో 2-3 మాటలు, ప్రభువా మీరు కాపాడండి, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, మా ప్రజల్ని మీరు ఉద్ధరించండి, సమాధానాన్ని ఇవ్వండి నాయన, అంతే. అంతేగాని హృదయపు లోతులలో నుంచి నిజముగా అంటే యథార్థంగా ఒక పట్టుదలతో మనం చేస్తామా ప్రార్థన అండి? చేయలేము. ఎలాంటి వారికి ఆయన సమీపంగా ఉంటాడంటే, ఇదిగో ఈ యథార్థంగా నిజముగా ఆయన సన్నిధిలో ఎవరైతే మొరపెడతారో, ఎవరైతే వినయ విధేయతలతో హృదయపు లోతుల నుంచి ఆయనతో సంభాషించగలుగుతారో, పెదవులతో మాట్లాడడం కాదు, పెదవులతో ప్రార్థన చేయడం కాదు, హృదయ అంతర్భాగములో నుంచి ఒక వినయముతో కూడిన ప్రార్థన మన గుండెల్లో నుంచి రావాలి. నేను మీకు మరలా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేసేటప్పుడు కొన్ని మనకు బాగా చిక్కు సమస్యలుగా ఉన్నప్పుడు మనం చాలా లోతుగా ప్రార్థన చేస్తాము, కన్నీళ్లతో ప్రార్థన చేస్తాము, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తాము, ఆయన మీద పూర్ణంగా ఆధారపడిపోయి ప్రార్థన చేస్తాము. మనం చేసే ప్రార్థన అలాగే ఉండాలి. ఆచారబద్ధంగా ఎవరో చూస్తున్నారు అన్నట్లుగా, లేకపోతే ఎవరి కొరకో చేయాలి అన్నట్లుగా కాకుండా, ఎవరైతే నిజముగా నా ప్రార్థన నా దేవుడు వింటున్నాడు, నాకు ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు, నాకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు, నాకు ఆయన జవాబిస్తాడు, ఆయన నా కొరకే దిగి వస్తాడు, నా కొరకే కార్యాలు చేస్తాడు, సఫలం చేస్తాడన్న ఆ మంచి విశ్వాసంతో ఎవరైతే ప్రార్థన చేయగలుగుతారో, అలాంటి ప్రార్థన చేసేవారికి ఆయన సమీపంగానే ఉంటాడు. నా ప్రియమైన సహోదరులారా, మన ప్రభువుకు అసాధ్యమైనది ఏమీ కూడా లేదండి. ప్రార్థన వలన మనం సమస్తమును పొందుకోవచ్చు. అందుకే గొప్ప దైవజనులు పలికిన మాట, ప్రార్థన అనేది పరలోకపు నిధికి తాళపు చెవట. చాలా శ్రేష్టమైన గొప్ప మాట అండి. పరలోకపు నిధికి ఈ ప్రార్థన తాళపు చెవి. ఈ తాళపు చెవి మన దగ్గరుంటే ఆ ధననిధిని మనం తెరవవచ్చు, ఆ ధననిధిలో నుంచి సమస్తం మనం పొందుకోవచ్చు. ఇలాంటి నిజముగా మొరపెట్టే అనుభవము, యథార్థంగా ప్రార్థించే అనుభవము మనకు ఉండాలండి. మీకు ఒక చిన్న మాట చెప్పనా? యథార్థంగా ప్రార్థించేసే అనుభవం అంటే, కొన్ని విషయాల్లో మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, అది జరగలేదు అనుకోండి, ఆఖరిలో ఏమంటామో తెలుసండి, అది జరగదని నాకు తెలుసండి. మరి తెలిసినప్పుడు ఎందుకు చేసాం? ఇదే యథార్థత లేని ప్రార్థన. 2-3 రోజుల నుంచి కనిపెట్టి ప్రార్థన చేస్తాం, 2-3 సంవత్సరాల నుంచి కనిపెట్టి ప్రార్థన చేస్తాం. కానీ ఆఖరిలో మనం అనే మాట ఏంటంటే, నిజమేలేండి అది జరగదు అంటామండి. మరి జరగదు అన్నప్పుడు ఎందుకు చేసినట్టు? యథార్థత లేని ప్రార్థన కదది, నిజము లేని ప్రార్థన కాదది. అలా కాదు, పూర్ణ నిశ్చయం కావాలి. మనం చేసే ప్రార్థనలో ఆ యథార్థత కనిపించాలి.
అప్పుడు అలాంటి వారికి ఆయన ఏ మేలు చేయకపోడు, ఆయన సమీపంగా ఉంటాడు. సమీపంగా ఉన్న దేవుడు అద్భుతాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. పగలు మేఘస్తంభములో, అగ్ని స్తంభములో, రాత్రివేళ ఇశ్రాయేలుకు సమీపంగా ఉన్నాడు ఆయన, అద్భుతాలు చేశాడు. గనుక ఇలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలని సత్యవాక్యం సెలవిస్తుంది. ఆఖరిగా మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 16వ కీర్తన 8వ చరణంలో మనం చూసినప్పుడు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ప్రియులారా, ఇక్కడ సదాకాలం నేను ఆయన యందు గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు, నాకు సమీపముగా. కుడిపార్శ్వం అంటే ఎక్కడో కాదు, నా ప్రక్కనే. మన ప్రభువును మనం కేకలేసి ఎక్కడున్నావయ్యా అనవలసిన అవసరం లేదు, ఆయన మన ప్రక్కనే ఉంటాడు. ఎవరికి? ఎవరైతే ఆయన మీద గురి నిలుపుచున్నారో, ఎవరైతే ఆయన మీద గురి నిలుపుకొని ఉన్నారో, ఆయన మీద ఆనుకొని ఉన్నారో. కొందరి మీద గురి, ఏదైనా ఆపద వస్తే వాళ్ళు వస్తారులే, ఏదైనా అక్కడొస్తే వాళ్ళు ఇస్తారులే, ఏదైనా సహాయం కావాలంటే వాళ్ళగా ఎవరున్నారు మనకు, వాళ్ళ మీద గురి. వాళ్ళ మీద ఉన్నంత గురి దేవుని మీద ఉండదు. అలాంటి వారికి ఆయన సమీపముగా ఎందుకు ఉంటాడు? అలాంటి వారికి ఆయన సమీపముగా నిలిచి ఎందుకు అద్భుతాలు చేస్తాడు? మన మనసులో మరొకరున్నప్పుడు ఆయనకి స్థానం ఎక్కడా? మన మనసులో మరొకరిని కూర్చుండబెట్టుకుని ఉన్నప్పుడు, మరొకరికి సింహాసనాన్ని వేసి ఉన్నప్పుడు, మరి ఆయనకి తావు ఎక్కడ? లేదు కదా. ఆయన ఎక్కడుంటాడు? ఉండడు. అందుకే కార్యాలు జరగవు. మన గురి ఆయన మీద నిలపాలి. సదాకాలం ఆయన యందు మన గురి ఉన్నప్పుడు ఆయన కూడా మన యందు దృష్టి నిలుపుతాడు, ఆయన కూడా మన యందు మనసు ఉంచుతాడు. మన సమస్త కార్యాలని ఆయన వహిస్తాడు, ఆయన సఫలం చేస్తాడు. మన చేతిని పట్టుకొని కాలుకు దెబ్బ తగలకుండా, రాయి తగలకుండా ఆయన నడిపిస్తాడు. కానీ ఈ రోజున మన గురిని ఎవరి మీద నిలిపి ఉన్నాం? లోకం మీదనా, లోకస్తుల మీదనా, మనుషుల మీదనా, దేవుని మీదనా? ఎవరి మీద మనం గురి నిలుపుకొని వెళుతున్నాము? ఎవరి మీద గురి నిలుపుకొని ప్రారంభిస్తున్నాము కార్యాలని? పని ప్రారంభిస్తే పలానా వాళ్ళు సహాయం చేస్తారన్నారండి, పలానా వాళ్ళు మాకు అండగా నిలబడతానన్నారండి, అందుకే ప్రారంభించాము. కానీ వాళ్ళు ఇప్పుడు చేతులు ఎత్తేసారండి, వాళ్ళు ఇప్పుడు మాకు మాట కూడా మాట్లాడట్లేదండి, మేము నవ్వులు పాలైపోయామండి అని చెప్తుంటారు. నేనంటాను, వాళ్ళ మీద పెట్టుకున్న గురి దేవుని మీద పెట్టుంటే ఆయన తీసిన తలుపు ఎవడు వేయలేడు కదా, ఆయన తెరిచిన తలుపులు ఎవడు వేయలేడు కదా. మరి వాళ్ళని నమ్మినట్లుగా దేవుణ్ణి నేను ఎందుకు నమ్మలేకపోతున్నాము? ఇవన్నీ మన బలహీనతలను చెప్పుకోవాలి. ప్రియులారా, ఎప్పుడు ఆయన మనకు దూరాన ఉండేవాడు కాదు, ఆయన మనకు సమీపముగా ఉండేవాడు. ఆయన మనకు సమీపముగా ఉండాలి అని అనుకుంటే సదాకాలం ఆయన వైపు మన గురి నిలపాలి. రెండవది, మనం నిజముగా యథార్థంగా ప్రార్థన చేసేడు వారమై ఉండాలి. అలాగే విరిగి నలిగిన హృదయము గల వారమై మనం ఉండాలి. అలాంటి యోగ్యతని, అర్హతని మనలో మనం చూసుకోవాలి. ఆనాడు ఆయన ఎప్పుడు మనకు దూరంగా ఉండేవాడు కాదు అనేది వాక్యం సెలవిస్తున్న సత్యం. ప్రార్థన చేసుకుందామా? ఆశ్చర్యకరుడమైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మహోన్నతుడా, మీరు మాకు దూరాన ఉండే దేవుడవు కాదు, సమీపముగా ఉండి మమ్మల్ని కనుపాప వలె చూసుకునే దేవుడవు. కానీ మీరు సమీపముగా ఉండేటట్లు మేం ప్రవర్తించట్లేదు. మా విధేయతలు, మా బలహీనతలు మాకు తెలుసు. వాక్యపు వెలుగులో మమ్మల్ని సరిచేసుకోవడానికి మీరు ఇచ్చిన తరుణం కొరకానికి స్తోత్రం. విరిగి నలిగిన హృదయం గలవారమై, నిజముగా మొరపెట్టే అనుభవం కలిగిన వారమై, సదాకాలం మీ యందు గురి నిలుపుచున్న వారమై, నాయనా మేము దీవించబడుటకు సహాయం చేయమని. మీ తోడు లేకుండా మేము నిలవలేము, మీ సహాయం లేకుండా నడవలేము.
మీరు లేని క్షణం మా జీవితంలో శూన్యము నాయనా. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మీరు మా ప్రక్కన నిలిచి మమ్మల్ని బలపరిచి నడిపించి మీ నామానికి పత్రికలుగా మమ్మల్ని వాడుకొనమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.